మనం 6 మ్యాచ్‌లల్ల 2 మ్యాచ్‌లే గెలిచినాం. ఈ సన్ రైజర్స్ కూడా 6 మ్యాచ్‌లల్ల 2 మ్యాచ్‌లే గెలిచిర్రు. ఇంకో విషయం ఏందంటే మనం నెక్స్ట్ 3 మ్యాచ్‌లల్ల 2 మ్యాచ్‌లు ఈ ఎస్ఆర్ఎస్‌తోనే ఉన్నాయి. ఇంకో మ్యాచ్ సీఎస్కేతోని ఉన్నది. సీఎస్కేతోని మ్యాచ్ పక్కకు పెట్టుల్లి వట్టిగానే గెలుస్తాం. కానీ ఈ ఎస్ఆర్ఎస్తోని 2 మ్యాచ్‌లు గెలిచినామంటే మనల్ని క్వాలిఫై కాకుండా ఎవ్వరు ఆపలేరు. మేము ఆపుతాం పాండ్యా. మీకన్నా మధ్యలో సీఎస్కేతోని మ్యాచ్ ఉన్నది. మాకు వరుసగా నెక్స్ట్ 2 మ్యాచ్లు మీతోనే. 4 పాయింట్లు విత్ నెట్ 100 తీసుకొనే పంపిస్తాం. మీరు పాయింట్లు తీసుకుంటా అంటే ఇవ్వడానికి మేము పంజాబ్ టీం కాదు. ఎంఐ అంటే బ్రాండు. పవర్ ప్లేలోనే మీ పిల్లగాడు శర్మని హెడ్ని పెవిలియన్కి పంపించి మ్యాచ్ని ముగించుతా. రోహిత్ అన్న 5 మ్యాచ్లల్లా ఒక్క మ్యాచ్లో కూడా నువ్వు పవర్ ప్లే అయిపోయేదాకా ఉండలేదు. కానీ ఈ మ్యాచ్లో కనుక తొందరగా అవుట్ అయినావు అనుకో పరువు మొత్తం పోతుంది. ఇన్ని మ్యాచ్లల్లో పోంది ఇప్పుడు ఎందుకు పోతుంది తమ్ముడు? ఈ మ్యాచ్ని అందరూ శర్మ వర్సెస్ శర్మ అని హైప్ చేస్తాళ్ళు. అంటే అభిషేక్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ. ఏ శర్మ క్లిక్ అవుతారో చూడడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పాండ్యా తమ్ముడు, నేను ఆల్రెడీ పండిన కాయను. తమ్ముడు వట్టి పిందే. నాతోని కాంపిటీషన్ అంటే తమ్ముడు భయపడాడా చెప్పు? లైట్ తీసుకోల్లి. నేను భయపడతలేనన్నా. ఖచ్చితంగా నీకంటే ఎక్కువ 6లు కొడతాయి ఈ మ్యాచ్లా. తమ్ముడు, మొన్నటి నుంచి మీ టీం అందరు కలిపి 300 కొడితే చూడాలని ప్రజలు వెయిట్ చేస్తాళ్ళు. కానీ ఒకప్పుడు నా ఫ్యాన్స్ T20లోనే నేను 200 కొట్టాలని ఎక్స్పెక్ట్ చేసిళ్ళు. హిట్ మ్యాన్ అంటే ఏందో చూపిస్తా నీ కాగు. హెడ్ వాళ్ళు ఏమన్నా చేసుకొని నువ్వు మాత్రం బుమ్రా బౌలింగ్లో ఎట్టి పరిస్థితులలో అవుట్ కావద్దు. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే బుమ్రా బౌలింగ్లో నువ్వు మంచిగా ఆడుడే ఇంపార్టెంట్. ఏ వట్టి బుమ్రా బౌలింగ్లోనే కాదు బౌల్ టు బౌలింగ్లో కూడా 6లు చంపుతా. టెన్షన్ పడకు. ఏ కమిన్స్ నువ్వెందుకు టెన్షన్ పడతానవ్వే? వాళ్ళు అవుట్ అయినా కానీ ఈ మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్గా 6లు కొట్టి గెలిపిస్తా. నేను కూడా గంతే కమిన్స్ బై. నేను కూడా 6లు చంపుడే. ఎందుకు అంత తొందర పడతారు? సింగిళ్ళు తీసే ఆప్షన్ కూడా ఒకటి ఉన్నది తెలుసా? మొన్నటికి మొన్న పంజాబ్ జస్ట్ 111 రన్స్ని డిఫెండ్ చేసుకున్నారు. నిన్నటికి నిన్న DC 180 రన్లను డిఫెండ్ చేసుకొని సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచిళ్ళు. మనం ఆచితూచి ఒక 210 220 కొట్టినా కానీ మ్యాచ్ని గెలుస్తాం. మీ కాన్సన్ట్రేషన్ 300 మీద కాకుండా దాని మీద పెట్టుర్రి. కమిన్సు, IPL స్టార్ట్ అయ్యి 18 సీజన్లు అయిపోతాయి. ఇప్పటి వరకు మేము బోర్డు మీద 200 పెట్టినాక దాన్ని ఒక్క టీం కూడా చేజ్ చేయలేదు. అదే మేము ఎన్నోసార్లు 200 టార్గెట్ని వట్టిగానే చేజ్ చేసినాం. అట్లుంటుంది మా బ్యాటింగ్ బౌలింగ్తోని. పంజాబ్ మీద 245 చేజ్ చేసినట్టు అనుకుంటా ఏంది? సినిమా మొత్తం వేరే ఉంటుంది. నేను కూడా గదే చెప్తానా పాండ్యా. వట్టిగా DCని ఆగమాగం చేసి రన్అట్లు చేసి మ్యాచ్ గెలిచినట్టు కాదు. అసలు మా ప్లేయర్లు రన్సే తీయరు. అన్ని 6లు 4లే. మీరు 200 కొట్టినా 250 కొట్టినా చేజ్ చేసి మీ 18 ఏళ్ళ రికార్డ్ని బ్రేక్ చేయడానికే మేము వస్తాను. రెడీ ఉండుల్లి. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు కమిన్సు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఎక్సలెంట్ మ్యాచ్ ఇలా SRH వర్సెస్ MI. రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్ సినారియోలో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. గెలిచిన టీం మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్గా ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. రెండు టీంలు కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచేస్తానే. రెండు టీంల దగ్గర ఎక్స్ట్రాడనరీ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ బౌలింగ్ విషయం వచ్చేసరికి ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్తో ఉంది. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. అదే SRH విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కానీ షమి అంత ఫామ్లో లేడు. లాస్ట్ మ్యాచ్లో జీషాన్ మలింగా మంచి బౌలింగ్ వేసిండు. అదే కంటిన్యూ చేయాలి. ఇక ఏ టీం గెలుతుందో చెప్పుడైతే మస్తు కష్టం. చూస్తారు కదా మ్యాచ్లు ఎట్లా జరుగుతాయో. కానీ మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక అట్లనే నిన్న జరిగిన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన హైలైట్స్ స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.